బ్రీత్ ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ నేను మాత్రం హీరోకి పాప ఇన్ని ట్రోల్స్ వస్తున్నాయి కదా, సినిమా బాగుంటే ఈ రివ్యూతో సపోర్ట్ చేద్దాం అనుకున్నా. బట్ 2 hours 26 minutes రన్ టైంతో ఆహాలో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత ఒక్క సింగర్ మనీషా ఈరబత్తిని గారు పాడిన పాట తప్ప మిగతా సినిమా అంతా మెంటల్ ఎక్కిందండి. సినిమా తీసిన వాళ్ళు కూడా ఫైనల్ అవుట్పుట్ని థియేటర్కి వెళ్ళి చూస్తే అసలు ఏం తీద్దాం అనుకున్నాం, ఏం తీసాం అనుకుంటారేమో. ఎడిటర్కి నా జోహార్లు, ఎలా భరించాడో ఎడిటింగ్ రూమ్లో. అరగంటకే నా ఓపిక అయిపోయింది సినిమా చూస్తున్నప్పుడు. ఏదో ఉన్నట్టు చూపించి స్టార్ట్ అయిన కాసేపటికే కనిపెట్టేసే విషయాల్ని ఇంటర్వెల్ తర్వాత ప్రీ ఇంటర్వెల్లో ఏదో పెద్ద ట్విస్ట్ లాగా చూపెడుతుంటారు. సింపుల్ స్టోరీని ఏం చేయాలో తెలియక ఇడ్లీ రుబ్బేసినట్టు ర్యాండమ్ సీన్స్తో కనెక్షన్స్ ఉన్నట్టు చూపిస్తూ గ్రైండ్ చేసి ఎండ్ చేశారు. సంతోషం ఏంటంటే ఇంకా సెకండ్ పార్ట్ అనౌన్స్ చేయలేదు. థియేటర్లో సినిమాని చూస్తే నిజంగా వాళ్ళ బ్రీత్ ఆగిపోతుందేమో. ఈ బ్రీత్ ఏమో కానీ నా భూతో నా భవిష్యత్ అని పెట్టుకోవాల్సింది పేరు. అసలు హీరో యాక్టింగ్ చూడడానికి యాక్టింగ్ ఎక్కడుంది? హీరో ఫేస్ కనపడేదే చాలా తక్కువ. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్ వాయిస్లో హీరో డబ్బింగ్ ఎక్కువ. ఒకనొక పాయింట్లో నేను ఆడియో వింటున్నానా లేదా వీడియో చూస్తున్నానా అనే డౌట్ కూడా వచ్చింది. ఆ స్కంద సినిమాలో హీరోని పొగడుతున్నట్టు ఇక్కడ కూడా పొగడతల వర్షం. హే నువ్వు పెద్ద డాక్టర్ కదా, టాపర్ కదా అని. అన్నీ హీరోకి చాలా అవలీలగా చాలా ఈజీగా వర్క్ అయిపోతుంటాయి. చాలా క్యారెక్టర్స్కి డబ్బింగ్ బాగాలేదు. మధ్యలో విసుగు పుట్టించే వెన్నెల కిషోర్ మరియు జబర్దస్త్ అప్పారావు గారిలో కామెడీ. సింపుల్ విషయాన్ని కూడా కాంప్లికేటెడ్గా చూపిస్తున్నారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హాస్పిటల్లో అనారోగ్యంతో సీఎం సడన్గా హాస్పిటల్లో జాయిన్ అయితే అతనికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, దానికోసం హీరో ఏం చేశారు, చివరికి సీఎం బతికారా లేదా, అసలు హీరో ఎవరు అన్నది సినిమా. ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ, ఇంకా వినడానికి బాగుంది అనిపించే ఒక సాంగ్. మైనస్ పాయింట్స్ అన్నీ మైనస్లే. స్టోరీ వీక్, నెరేషన్ బోరింగ్, స్క్రీన్ ప్లే డ్రాగడ్ ఫీలింగ్ ఇచ్చింది, ఫోర్స్డ్ కామెడీ, హీరోయిజం కానీ ఫైట్ కానీ ఒక్క హై మూమెంట్ కానీ ఏం లేదు. అన్నీ అవైలబుల్గా అయిపోతాయి ఈజీగా. ఎమోషన్స్ వర్క్ అవ్వలేదు, రన్ టైం ఎక్కువే, చాలామంది కొత్త క్యారెక్టర్స్, వాళ్ళ డబ్బింగ్ కూడా బాగాలేదు, పర్ఫార్మెన్సెస్ ఓకే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇలా తీసి పడేస్తున్నాను అనుకోకండి. నిజంగా అసలు ఎందుకు చూస్తున్నామో, ఇన్ని సీన్స్తో అసలు చిన్నగా అయిపోయే విషయాన్ని ఎంత పెద్దగా సాగతీశారనే ఫీలింగ్ తప్ప, సినిమాలో కాస్త కోస్త స్టార్టింగ్ 15 minutes తప్ప మిగతా సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎంటర్టైన్ చేయలేదు నాకు. బోర్డమ్ ఓవర్లోడెడ్. ఇది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.